Hello and welcome to Physics Link, one stop solution for physics learning. సో టుడే ఈరోజు మనం ఈ వీడియోలో సొల్యూషన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఓకే లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. దాని యొక్క సొల్యూషన్స్ అనేవి ఏంటి వస్తాయో ఒకసారి చూద్దాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ థింగ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ చెప్పుకున్నాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు ఆ మెథడ్ అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ రూల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ax ఈక్వల్ టు b వేర్ a ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటే abcd అనుకుందాం. అలాగే ఇక్కడ x ఈక్వల్ టు xy అనుకుందాం. సో అలాగే b ఈక్వల్ టు pq అనుకుందాం. ఓకే, సో దీని నుంచి ax ఈక్వల్ టు b అంటే ఇక్కడ మనం abcd xy ఈక్వల్ టు pq అవుతుంది. ఓకే, సో ఇక్కడ ax ప్లస్ by ఈక్వల్ టు p అనేది ఒక ఈక్వేషన్, అలాగే cx ప్లస్ dy ఈక్వల్ టు q అనేది ఇంకొక ఈక్వేషన్. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ తీసుకుంటే ఆ 2 ఈక్వేషన్స్ కలిపి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అందాం. సో అక్కడ అలాగే 3 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి విత్ 3 వేరియబుల్స్. అదే ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుందంటే సమ్ 3x3 మ్యాట్రిక్స్ xyz, అలాగే ఇక్కడ సమ్ కాన్స్టెంట్స్ pqr. ఓకే, సో ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎక్స్కి వైకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ సొల్యూషన్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మన ప్రజెంట్ టాపిక్ యొక్క ఎయిమ్. సో ఇక్కడ ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రో ఆఫ్ ఏబి. ఓకే, రో ఆఫ్ ఏబి ఈక్వల్ టు రో ఆఫ్ ఏ. ఇక్కడ రో ఏంటి? ర్యాంక్. ర్యాంక్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్ అనేది ర్యాంక్ ఆఫ్ ఏ దీనికి ఈక్వల్ అయితే అప్పుడు అలాగే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఏ ఈస్ ఎన్ బై ఎన్. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అయితే మనకు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఏఎక్స్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ ఈక్వల్ టు let me clear this. So right, ax equal to b ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ ఏమవుతాయంటే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే యూనిక్ సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎన్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ. అంటే ఎన్కి ఈక్వల్ కాకపోతే అప్పుడు మనకి సొల్యూషన్స్ ఉంటాయి. ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇట్ ఈస్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అయితే, ఆర్డర్కి ఈక్వల్ అయితే మనకి యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే ఆర్డర్కి ఎన్కి ఈక్వల్ కాకపోతే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకే, అలాగే సెకండ్ కేస్ ర్యాంక్ ఆఫ్ ఏబి it is not equal to rank of A. Rank of AB is not equal to rank of A. ఇప్పుడు మనకి సొల్యూషన్స్ అనేవి ఉండవు. నో సొల్యూషన్స్. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఏంటంటారంటే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఇన్కన్సిస్టెంట్ అంటాం. inconsistent equations. Okay, rank of AB and for example A equal to
A1 A2 A3 B1 B2 B3 అలాగే C1 లేదంటే ఎలా తీసుకుందాం సపోజ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ A1x B1y plus C1z equal to P అలాగే సెకండ్ ఈక్వేషన్ A2x B2y C2z equal to Q A3x B3y plus C3z equal to R. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 into XYZ this is equals to PQR. ఇప్పుడు దీన్ని క్యాపిటల్ ఏ అనుకుంటే దీన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే దీన్ని క్యాపిటల్ బి అనుకుంటే మనకు దిస్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏబి మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏబి మ్యాట్రిక్స్ అంటే A1 B1 C1 P A2 B2 C2 Q A3 B3 C3 R. సో ఇది ఏబి మ్యాట్రిక్స్. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్. సో ఐ థింక్ యూ హ్యావ్ క్లియర్ దిస్. ఇక్కడ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఇక్కడ ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది. ఏంటంటే ఏ ఈక్వల్ టు -1 to 2 - 1 అలాగే b ఈక్వల్ టు 3 1. ఓకే, అయితే ax ఈక్వల్ టు b మనకు సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ax ఈక్వల్ టు b అన్నాడు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏబి మ్యాట్రిక్స్ రాద్దాం. సో ఏబి మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే -1 2 2 -1 3 1. ఓకే, సో అలాగే ఏ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ట్రయాంగులరైజేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రాక్టీస్గా ఉంటుంది, లేదంటే ప్రాక్టీస్గా ఉంటుంది. ఒకసారి చేద్దాం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు -1 2 2 -1. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే ఇది R1 R2. సో దీని నుంచి R2ని మనం R2 ప్లస్ 2R1గా రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? -1 2 ఇక్కడ 2 ప్లస్ 2 ఇంటూ -1 అంటే 0 అవుతుంది. అలాగే -1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 3 వస్తుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 వస్తుంది. ఇక్కడ సింపుల్గా మనం 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. -1 ఇంటూ 1 AD - BC 1 - 4 -3. సో ఇక్కడ ర్యాంక్ అనేది డిటర్మినెంట్ అనేది 0 కాలేదు. ర్యాంక్ అనేది ఆర్డర్ 2 అవుతుంది. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏబి మ్యాట్రిక్స్ తీసుకుందాం. -1 2 3 2 -1 1. సో దీని నుంచి ఏం చేస్తున్నానంటే ఆపరేషన్ ఏంటంటే సేమ్ R2 టెన్స్ టు R2 ప్లస్ 2R1. సో దీని నుంచి -1 2 3 R1ని ఏం చేంజ్ చేయలేదు. సో ఇక్కడ 2 ప్లస్ 2 ఇంటూ -1 అంటే 0 అవుతుంది ఇది. అలాగే -1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 3 వస్తుంది. అలాగే 1 ప్లస్ 2 ఇంటూ 3 6 అంటే 6 ప్లస్ 1 7 వచ్చింది. ఓకే, సో ఇక్కడ
ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి ఇది 2/3 మ్యాట్రిక్స్ 2/3 మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ అనేది 2 అయినా అవ్వాలి 2 కన్నా తక్కువైనా అవ్వాలి. ఓకే 2 అయినా అవ్వాలి 2 కన్నా తక్కువైనా అవ్వాలి. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే డిటర్మినెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 2/2 మ్యాట్రిక్స్ ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దీని డిటర్మినెంట్ అనేది 0 అవ్వలేదు. సో దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే ర్యాంక్ అనేది 2 అవుతుంది. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి వచ్చింది అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ దట్ ఈస్ 2. ఓకే దీని యొక్క ఆర్డర్ 2/2 అంటే 2. సో ఆర్డర్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ మనకు కండిషన్ ప్రకారం ఏంటి ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు n అంటే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే సో యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే సొల్యూషన్స్ ఏమవుతాయి చూడండి. ఇదే ఈక్వేషన్ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే -x + 2y = 3 అలాగే 3y = 7. సో దీని నుంచి y = 7/3 అలాగే ఈ y వాల్యూ ఇందులో రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే x = 2y - 3 this is equals to 2 × 7/3 - 3 అంటే x = 5/3 వస్తుంది. ఓకే సో ఇక్కడ x, y = the solution is 1/3 × 5, 7. సో ఇక్కడ యూనిక్ సొల్యూషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఇక్కడ ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x - 4y + 7z = 14 అలాగే 3x + 8y - 2z = 13 అలాగే 7x - 8y + 26z = 5. ఓకే ఇప్పుడు దీన్ని మనం ఎలా మ్యాట్రిక్స్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే 1 - 4 7 3 8 -2 7 -8 and 26 into x y z is equal to 14 13 and 5. okay so ఇక్కడ this is a and this is b. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ అలాగే ర్యాంక్ ఆఫ్ ఏబి ఇండిపెండెంట్గా కట్టే బదులు మనం ర్యాంక్ ఆఫ్ ఏబి నుంచి డైరెక్ట్గా ర్యాంక్ ఆఫ్ ఏని డిటర్మైన్ చేయొచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏబి మ్యాట్రిక్స్ ఏంటంటే 1 - 4 7 14 3 8 -2 13 7 -8 26 5. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ 2 టర్మ్స్ 0 అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాను R2ని R2 - 3R1 అలాగే R3ని ఈ రో నుంచి 7R1 తీసేస్తా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ R1 చేంజ్ అవ్వట్లేదు. సో అలా రాసాం. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ 0 అవుతాయి. సో ఇప్పుడు R2 అంటే R2 - 3R1 అంటే 8 - 3 × -4
3 into -4. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మూల 12 4 3 12 ప్లస్ 8 20. అలాగే -2 మైనస్ 3 into 7 అంటే -23. అలాగే 13 మైనస్ 3 into 14 అంటే 13 మైనస్ 42 అంటే 40 minus 10 30 30 minus 3 27 plus 2 29. సో -29 -29. అలాగే ఇక్కడ R3 మైనస్ 7 R1. ఓకే, సో -8 మైనస్ 7 into -4 సో 20 వస్తుంది. అలాగే 26 మైనస్ 7 into 7 అంటే 7 7s are 49 minus 26 అంటే 23 -23. అలాగే 5 మైనస్ 7 into 14 అంటే 98 minus 5 అంటే -93 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ టర్మ్ 0 అవ్వాలి. అందుకోసం సింపుల్గా R3 నుంచి ఈ 20 నుంచి 20 తీస్తే 0 అవుతుంది. సో R3 అనేది R3 మైనస్ R2 చేస్తే సరిపోతుంది. సో 1 minus 4 7 14 0 20 -23 -29 అలాగే 0 20 minus 20 అంటే 0 అలాగే -23 మైనస్ ఆఫ్ -23 అంటే 0 -93 మైనస్ ఆఫ్ -29 అంటే మైనస్ 8 minus 2 6 64. ఓకే, సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఎలా వస్తుందంటే సింపుల్గా మన దీని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్లో సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ తీసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 ఈ 2 రోస్ అనేవి నాన్ జీరో రోస్. సో దిస్ ఈజ్ ఏ అవుతుంది. దీని నుంచి ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే నాన్ జీరో రోస్ అంటే 1 2 ఈ జీరో రోస్. సో 2 వచ్చింది. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏబి ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనం ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దీని యొక్క ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ ఏంటంటే -4 7 14 20 -23 -29 0 0 -64. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఇక్కడ -64 ఇంటూ determinant of -4 7 20 -23. so this is not equal to 0. okay, so this is not equal to 0 అంటే ఈ సబ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అనేది 0 కాలేదు. అంటే టోటల్గా ఏబి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఎందుకు? ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఆర్డర్ అనేది 3 కాబట్టి. సో అది ర్యాంక్ డిటర్మినెంట్ 0 కాలేదు కాబట్టి ఈ మొత్తం టోటల్ ఈ ఏబి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 3 అయింది. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ is not equal to rank of AB. అంటే దాని అర్థం ఏంటి? నో సొల్యూషన్స్ అంటే ఈ ఈక్వేషన్స్ ని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు.
ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఓకే, సో అలాగే మీ టాస్క్ ఏంటంటే లేదంటే లెట్ మీ సాల్వ్ అనదర్ ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే x మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3x minus y plus 2z equal to minus 6, 3x plus y plus z equal to minus 18. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మ్యాట్రిక్స్ నోటేషన్లో? 1 minus 1 1, 3 minus 1 2, 3 1 1. అలాగే ఇక్కడ ఏబి మ్యాట్రిక్స్ రాస్తున్నాను నేను. సో 2 minus 6 minus 18. ఓకే, సో ఇప్పుడు ఏబి మ్యాట్రిక్స్ రాసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఏం చేద్దామంటే ఈ 2 ఎలిమెంట్స్ జీరోలు అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే R2 tends to R2 minus 3R1. అలాగే R3ని R3 నుంచి 3R1 తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ రోలో ఎటువంటి చేంజెస్ రావు. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ జీరోలు అవుతాయి. ఇప్పుడు -1 మైనస్ 3 ఇంటూ -1 అంటే -1 ఆఫ్ మైనస్ లెట్ మీ రైట్ దిస్ -1 మైనస్ 3 ఇంటూ -1 అంటే 2 వస్తుంది. అలాగే 2 మైనస్ 3 ఇంటూ 1 అంటే -1 వస్తుంది. అలాగే -6 మైనస్ 3 ఇంటూ 2 అంటే -12 వస్తుంది. అలాగే ఇక్కడ 1 ఇది, సో 1 మైనస్ 3 ఇంటూ -1 అంటే 4 వస్తుంది. అలాగే 1 మైనస్ 3 ఇంటూ 1 అంటే -2 వస్తుంది. అలాగే -18 మైనస్ 3 ఇంటూ 2 అంటే -24 వస్తుంది. అలాగే అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఎలిమెంట్ జీరో అవ్వాలి, ఈ ఎలిమెంట్ జీరో అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ R3 నుంచి 2R2 తీసేస్తాం. సో అప్పుడు R1 R2 ఎటువంటి చేంజెస్ అవ్వవు. సో అవి అలాగా యాస్టేజ్గా తీసుకుందాం. సో ఇప్పుడు 0 4 మైనస్ 2 ఇంటూ 2 అంటే 0 వస్తుంది. -2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1 అంటే అగైన్ 0 వస్తుంది. -2 మైనస్ 2 ఇంటూ -1 0 వచ్చింది. అలాగే -24 మైనస్ 2 ఇంటూ R2 అంటే ఇక్కడ -12 అంటే అగైన్ ఇక్కడ 0 వచ్చింది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ, అంటే ఇక్కడ ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే ఇక్కడ ఎంత 1 2. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ 2 వచ్చింది. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏబి ఏమవుతుందంటే అగైన్ నాన్ జీరో రోస్. సో ఇక్కడ నాన్ జీరో రోస్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, సో లేదంటే ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 వచ్చింది. అలాగే ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా 0 వచ్చింది. కానీ ఇక్కడ 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏదైనా -12 ఇంటూ -2 అంటే -10 వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో అగైన్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అగైన్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏబి ఏమవుతుందంటే 2 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేవి ఏబి మ్యాట్రిక్స్కి 3 1 2 3. సో ర్యాంక్ 3 వచ్చింది. అదే ఏ మ్యాట్రిక్స్కి నాన్ జీరో రోస్ 1 2, సో ర్యాంక్ 2 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది 2, నాన్ జీరో రోస్ 2 కాబట్టి. అలాగే ఏబి మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది 2, ఎందుకు నాన్ జీరో రోస్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి. సో అగైన్ ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి
అంటే సొల్యూషన్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ. ఓకే, ఇట్ ఈస్ 2. సో మనకు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో దీని నుంచి మనం ఏంటి రాయొచ్చు, ఫస్ట్ రో నుంచి x మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2, అలాగే 2y మైనస్ జెడ్ ఈక్వల్ టు -12, అలాగే థర్డ్ ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ లేవు కాబట్టి 0. సో దీని నుంచి y ఈక్వల్ టు లేదంటే z ఈక్వల్ టు 2y ప్లస్ 12గా రాయొచ్చు. సో x మైనస్ వై ప్లస్ ఇక్కడ దీని నుంచి 2y ప్లస్ 12 ఈక్వల్ టు 2 రాయొచ్చు. z ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో దీని నుంచి x ప్లస్ వై ఈక్వల్ టు -10. ఓకే, సో ఇక్కడ వైకి డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే జెడ్ వాల్యూస్ డిఫరెంట్ వస్తాయి. సో అప్పుడు వైకి డిఫరెంట్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు 0 తీసుకుంటే జెడ్ ఈక్వల్ టు 12 వస్తుంది. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -10 వచ్చింది ఒక సొల్యూషన్. అలాగే వైకి వేరే వాల్యూ తీసుకుంటే అప్పుడు వేరే సెట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. సో ఇలా ఎన్ని వాల్యూస్ వైకి తీసుకున్నా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈ సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఎందుకు చదువుతున్నామంటే, మనకి ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఐగెన్ వాల్యూస్ నుంచి ఐగెన్ వెక్టర్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ లెక్చర్, ఫర్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. అయితే ఇక్కడ ఈ ప్రొసీజర్ ఇవన్నీ ఫాస్ట్గా చేయాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి కోసం మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి అందజేయడం చేస్తా. డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ గైస్.